ఆ లూకా సువార్త 2వ అధ్యాయం 38వ వచనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఆమె ఎక్కడున్నా ఎవరిని గురించి మాట్లాడుతుంది? తాను నమ్మిన దేవుని గురించి మాట్లాడుతుంది. ఆమె ఎక్కడున్నా ఎవరిని గురించి మాట్లాడుతుంది అని అంటే, తాను రక్షించినటువంటి దేవుని గురించి మాట్లాడుతుంది. ఆమె ఏ స్థలములో ఉన్నా ఎవరిని గురించి మాట్లాడుతుందనంటే పిల్లరా, ఒకానొక దినము నిత్యమైన దేవుని రాజ్యానికి చేర్చేటువంటి దేవుని గురించి మాట్లాడుతుంది. ఈరోజు నీ సంభాషణ ఈరోజు ఎలా ఉంది? దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఈరోజు మౌనంగా ఉండగలుగుతున్నామా? కొంతమంది పిల్లరా మందిరానికి వచ్చిన తర్వాత మాట్లాడుకుంటూ ఉంటారు. మొన్న అక్కడ కనబడ్డావు, ఎందుకున్నావు అక్కడ? నీకు ఎందుకే డెప్ మీద బెక్క, వాళ్ళు అక్కడ ఎందుకున్నారు, నీకు ఎందుకు పోను, ఎందుకో ఉన్నారు. బయటికి వెళ్ళిన తర్వాత అడుక్కోవాలా. దేవుని మందిరంలో ఉన్నప్పుడు మొన్న అక్కడ ఎందుకున్నావు, మొన్న అలా పోతున్నావు కదా, సారీ నీకు చెప్పాను ఎందుకు, వాళ్ళ తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. అవసరమా ఇక్కడ? అలా ఎందుకు పోయావు, మొన్న అక్కడ ఎందుకు ఉన్నావు, మొన్న అలా పోతుంటే చూసాను, ఇది ఎక్కడ కొన్నావు, మొన్న బాగానే ఉంది కానీ ఈరోజు ఏమీ బాలే. నీ ఆలోచన అంతా కూడా దేవుని మీద ఉంటుండే. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఇక్కడే ఉంటున్నావు కానీ వ్యర్థమైన విషయాల మీద ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. ప్రతి ఒక్కరి కోసం మాట్లాడుతావు. అలా నీ ముందు ఎవరన్నా వెళ్ళారంటే చాలు, వాళ్ళ జీవితం కోసం మాట్లాడతావు, వాళ్ళు వేసుకున్న దానికోసం మాట్లాడతావు, వాళ్ళ నడక కోసం మాట్లాడతావు, ఇంకన్నీ వాళ్ళ కోసం మాట్లాడతావు. నేను అంటాను పిల్లరా, నీ పరిస్థితి ఎలాగుందనంటే, నీ ముందు ఎవ్వరూ కనబడకూడదు. కనబడితే పేరెట్టావన్నమాటే. నీ ముందు ఎవ్వరూ పాడకూడదు. పాడేవా వాళ్ళకి ఏదో పంగనామో పెట్టావన్నమాటే. నీ ముందు ఎవరు ఏది మంచి వస్తువుని కట్టుకుని తిరగకూడదు. తిరిగారా ఏదో పేరు పెట్టావన్నమాటే. నీ ముందు ఎవరు ఇలా వెళ్ళకూడదు. అలా వెళ్ళావా ఆ వెనకాల నువ్వు బోలు మాటలు పంపిస్తావు. ఇదేం బుద్ధి నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు అసలు? ఏ స్థలంలో ఉన్నావు? ఏం మాట్లాడాలి? పిల్లరా, ఈరోజు ఎలాంటి సంభాషణ ఈరోజు నీ ప్రక్కనున్న వారితో నువ్వు జరిగిస్తున్నావు, అది నీకు తెలుసు, నీ పక్కదానికి, నీ పక్కోడికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు జాగ్రత్త. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పిల్లరా, మనం దేవుని గురించి మనం మాట్లాడాలి. పిల్లరా, ఇతర స్థలాల్లో ఉన్నప్పుడు కూడా మనం మాట్లాడే మాటలు దేవుని గురించి అయి ఉండాలి. దేవుణ్ణి మనం ఆ రీతిగా ఏం చేయాలి? ప్రకటించేవారిగా మనం ఉండాలి.